అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. హనుమద్వంద శుభాకాంక్షలు. హనుమంతుని ఆరాధించి విశేష పర్వ హనుమద్వందం. మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు హనుమంతునికి ప్రీతి కోసం వ్రతాచరణ చేయాలి. 13 ముడులతో ఎర్రటి తాడును పూజలో ఉంచి చివరగా దానిని కట్టుకోవడం ఈ వ్రతంలో ప్రధానంగా కనిపిస్తుంది. పంపానది తీరం అంటే హనుమంతునికి ప్రీతి కనుకొని భక్తులు హనుమద్వంతానికి పంపానది తీరాన్ని ఎంచుకుంటారు. అయితే అందరికీ అది సాధ్యం కాదు. అందువల్ల స్వగృహంలో కానీ ఏదైనా ఆలయంలో కానీ అరటి తోటలో కానీ వ్రతాచరణ చేయవచ్చు. ముందుగా సువచ్చల సమేతుడైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని లేదా ఫోటోను పీఠంపై ఉంచాలి. లభించిన జలాన్ని పంపానది జలంగా భావించి జలకలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. హనుమంతుని ధ్యాన ఆవాహన పూర్వకంగా భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఇలా చేయడం వల్ల భూత ప్రేతాది దుష్టశక్తుల వినాశం అవుతాయి. ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయి. విద్య విజయం వాక్పటుత్వం కలుగుతాయి. సకల శుభ సౌభాగ్యాలు పొందగలరు. అంతిమంగా మోక్షప్రాప్తి కూడా కలుగుతుందని ప్రతీతి.